ఇదే అనమాట, ఇట్లా సింపుల్ గా వచ్చేయడమే. డే డోర్ తీరా, బాత్రూమ్ చూపిల్లా. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అగబెట్టాడా స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది. హాయ్ గైస్, నమస్తే. నేను మీ వైకేవర్ వంశం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఈరోజు ఏందిరా అంటే, మన ప్రీవియస్ వీడియోలో చెప్పినాను నా అకామిడేషన్ ఎక్కడ ఏంది ఎట్లుంటన్నా అనేసి. అయ్యో ఇదో పెద్ద తంటాలండి. ఆ కాలేజు వదిలేసి వచ్చి కాలేజ్ హాస్టల్ని ఆటికి పోయి ఆడనచ్చక ఇటుకు వచ్చి ఆడనచ్చక బాగా అదొక పెద్ద యుద్ధాలే చేసినాను ఇంకా నేను. సో ఇప్పుడు నేనైతే ప్రెజెంట్ మన పారూర్ యూనివర్సిటీ నుంచి అరౌండ్ 2.5 to 3 కిలోమీటర్స్ దూరంలో కిషన్ వింటేజ్ అనేసి ఒక కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే అది మొత్తం అంతా సేమ్ ఒకటి ఇల్లు లాగే ఉంటాయి, విల్లాస్, 3 BHK విల్లాస్ అన్నీ కూడా. సో ఇది వచ్చేసి మన విల్లాల ఎండింగ్ కార్నర్స్లో ఒక చిన్న గ్రౌండ్ అనొచ్చా ఏదో లైక్ ఇట్లుంటుంది అనమాట. ఇక్కడ బ్యాడ్మింటన్ నెట్స్ ఉండే తీసేసి పక్కన పెట్టినారు. చిన్న చిన్నగా గల్లీ క్రికెట్ కూడా ఆడుకుంటారు ఇడైతే. సో మన విల్లాల్లోనే ఇక్కడ ఒక షాప్ కూడా ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఏమన్నా దొరుకుతాయి, పెరుగు ప్యాకెట్లు కానీ అట్లా. సో విల్లాస్ అన్నీ కూడా ఇట్లా సేమ్గా అయితే ఉంటాయి అన్నమాట, అన్నీ ఒకటే విధంగా. సో ఇప్పుడు మనం ఒకరిని ఒక చిన్న చెడ్డీ వేసుకొని రోడ్లో అయితే నిల్చున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళి మన రూమ్స్ అయితే చూపిస్తా, వచ్చేయండి ఇంకా. సో గాయస్ ఇక్కడ మన ఇండియన్సే కాదు, చాలా మంది ఆఫ్రికన్స్, నైజీరియన్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. సో చూడండి. సో హాయ్ బ్రో. యా వాట్స్ అప్, ఫైన్, హౌ ఆర్ యు? వాట్స్ యువర్ నేమ్? యువర్ నేమ్? Godwell. Godwell. Okay. How long you were staying here, bro? 2 years. 2 years. 2 years. Bro, say hi. Bro, what's up, bro? How are you? And you, bro? How are you, bro? Super. సో ఇది మామ, వీళ్ళు చూసేకి ఇట్లుంటారు కానీ నిజంగా బాగా మంచోళ్ళు. సో హాయ్ బ్రో. What's up? Godwell, right? Godwell. Yeah. So yeah, this is Kedarnath Reddy. Alright, nice. Repeat. Kedarnath. Bro. Kedarnath. Yeah. Kedarnath. Bro, nice meeting you. Bye. Cool. Take care. సో ఇది మామ, ఇట్లా మాట్లాడిస్తే ఎవరైనా మంచిగా మాట్లాడతారు. గట్టిగా మాట్లాడితే ఉండేది చిన్న లైఫ్, దాన్ని కూడా కోపాలు చేసుకుంటా, ఫ్రెండ్స్ని విడగొట్టుకుంటా అట్లా నడుకోకుండా మంచిగా కనపడిన వాళ్ళందరితో హాయ్ మామ అనుకుంటూ పోర్రి, ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకోకుండా మన విల్లాకి అయితే వెళ్ళిపోతాము. దీని అమ్మాయి ఎండ మాత్రం వాంచి పడేస్తుంది. Food is mending, it's too hot, chavanta coating, time is up. మొత్తం ఇక్కడ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సందులో ఇట్లా స్ట్రైట్ పోతే అక్కడనే మన విల్లా 167. ఇగోండి ఇదే మన విల్లా 167. మన బైక్ కూడా ఇన్నే ఉంటుంది. సో ఇదంతా కొన్ని 4 లగేజ్లో ఉన్నాయనుకోండి సుమారుగా. ఇగోండి మన క్యాంపింగ్ టెంట్ అన్నీ ఇట్లా వేసిన ప్రస్తుతానికి అయితే. అంటే ఇటుకు వచ్చి రీసెంట్గా ఒక 8 days అయింది. సో ఇక్కడ వంట గ్యాస్ స్టవ్, మసాలాలు, ఉప్పు, కారంలు అన్నీ ఇన్నే ఉంటాయి. ఇవ్వండి ప్రతి ఒక్కటిను. దీంట్లో ఏముందో చూద్దాం. ఏందో బొరుగులు ఉన్నట్టు, బొరుగులు అయ్యిందయ్యా ఇది, ఏవో ఉన్నాయి సంథింగ్. ఓట్స్ మార్నింగ్. సో నేనైతే ఎక్కడికి తెలియక సీనియర్స్తో అయితే ఉంటున్నాను అనమాట. సో ఈ రూమ్ వచ్చేసి సీనియర్స్ది. ఇక్కడ మొత్తం కిచెన్ ఐటమ్స్ అన్నీ అంటే రచరచ ఉంటాయి అనుకోండి. ఒక రైస్ కుక్కర్, ఇది కూడా పోయింది. ఓకే ఫైన్. అండ్ మన వాళ్ళు ఏదో చేస్తున్నారు, అబ్బా చికెన్, ఆహా ఓహో మజ్జిగా, అంతా బాగా పెద్ద ప్లానింగే. ఎర్రగడ్డలు కోసి, టమోటాలు కోసి, ఇది చేసి అంతా. ఇది మొత్తం హాలు. ఇక్కడ పైకి అయితే స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ సింక్, ఇది వాష్రూము. అండ్ ఇది ఒక సింగిల్ బెడ్రూము. సో ఇదే అనమాట సింగిల్ బెడ్రూమ్ కిందన. పైకి పోదాం. ఇప్పుడు పైకి అయితే వెళ్దాం. రచ్చ ఉంటుంది. సీనియర్స్ ఏం చేస్తున్నారో మళ్ళీ. ఇగోండి వైఫై కూడా ఉంటుంది మన కాడ, నో ప్రాబ్లం, నెట్ అన్నీ ఉంటాయి. సో పైకి ఎక్కగానే ఇదొక బెడ్రూము అండ్ ఇదొక బెడ్రూము. ఇదో పెద్ద బాయ్స్ హాస్టల్ లాగా ఉంటుంది అనుకోండి. హాయ్ చెప్పండి బ్రోస్. సో మన రూమ్ పార్ట్నరు అన్నీ రాకేష్ బ్రో. సో వీళ్ళంతా సీనియర్స్ అనమాట. నేను ఆడ లాస్ట్లో పండుకుంటా. సో ఇది రూమ్ అంతా.
ఇరుకిరుగ్గా గద్దరగా ఎట్లా ఉంటుంది మామూలుగా. సో ఈ రూమ్లోనే ఇక్కడ బాల్కనీ అయితే ఉంటుంది. ఈ సైడ్ నుంచి ఇట్లా వస్తే ఇక్కడ పైకి స్టెప్స్ ఉంటాయి, స్టేర్ కేస్ లాగా. సో పైకి వస్తే ఇట్లుంటుంది అనమాట వ్యూ అయితే. ఇప్పుడు మీ అందరికి ఒక వింత చూపిస్తా. మన పక్కన రూమ్ ఉంటుంది కదా, పక్కన ఇల్లు కాక పక్కన ఇల్లు మన ఫ్రెండ్సే. ఆడికి ఇప్పుడు ఎట్లా పోతానో చూడండి. సో ఇదే అనమాట, ఇట్లా సింపుల్గా వచ్చేయడమే. ఆ విల్లా నుంచి పైకి వచ్చి ఈ విల్లా నుంచి కిందికి అయితే వెళ్తాను. ఒక విల్లా గ్యాప్ అనమాట, ఆ విల్లాకి ఈ విల్లాకి. సో గైస్ సమ్మగా అయితే వర్షన 4 రోజులు హాలిడేస్ వచ్చినాయి. 4 రోజులు హాలిడేస్లో ఏం బిక్తారా అంటే, సో ఇక్కడ ఈ బాల్కనీ డోర్ తీసేస్తే డైరెక్ట్ ఈ రూమ్లోకి అయితే వచ్చేస్తాం. ఇంకా ఈ రూమ్ మొత్తం మబ్బు ఉంటుంది, లైట్ వేద్దాం. సో ఇది ఒక రూమ్ అనమాట. మనం ఆడ పండుకుంటామా ఈడ పండుకుంటామా అంటే ఆడుంటే ఆడే పండుకునేది. మీకు బాత్రూమ్ కూడా చూపిస్తా చూడండి. డోర్ తీరా, బాత్రూమ్ చూపిల్లా. తీవై తొందరరా, 2 నిమిషాలు మళ్ళా పోదురా ఇక్కడ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో ఇదే అనమాట మన బాత్రూము, షవరు అండ్ సింక్. ఈడ ఇది ఇట్లా ఉంటుంది. సో ఇది మా బాబు పక్కెళ్ళాడుకోమ్మా. సో ఇది మా ఫ్రెండ్ రూమ్ అనమాట. ఇక్కడ ఇద్దరు ఉంటారు ఈ రూమ్లో. ఒక ర్యాకు ఇవన్నీ ఉంటాయి. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ విల్లాలో ఎట్లుంటుంది ఈ విల్లాలో సేమ్ స్టెప్స్ అన్నీ సేమ్ ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము. సో ఇక్కడ వైఫై అయితే ఈ రూమ్లో ఈడ పెట్టినారు. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంటుంది. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. సో ఇది ఇక్కడైతే ఒక చిన్న బాల్కనీ అయితే ఉంటుందన్నమాట. ఇట్లా కొంచెం మాదిరిగా ఇరుకిరుగ్గానే ఉంటుంది అనుకోండి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇట్లాగా ఉంటుంది, మొత్తం అంతా సేమ్ విల్లాలతో. ఇట్లా ఇంకా పక్కనే లాస్ట్ విల్లా ఇదే. సో ఇక్కడ బాల్కనీకి ఇట్లా పెద్ద విండో అయితే ఉంటుంది అనమాట. ఇట్లా మొత్తము ఎంత 6x6 7x7 ఏదో సంథింగ్ ఎంత ఇది లెంత్. దీనికి ఇక్కడ మిర్రర్ లాగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము మెస్ గురించి మాట్లాడుకుందాము. సో మెయిన్లీ నేను మెస్కి ఇక్కడ వీళ్ళతోనే చేసుకోవచ్చు. బట్ ఎందుకు వద్దనుకున్నా అంటే లైక్ వీళ్ళ క్లాసెస్ 10కి మామూలుగా నాతో పాటు 9:45కి అట్లా స్టార్ట్ అవుతాయి. 10 కంటే ఇంకా టిఫిన్ ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోవాలి. నాకు ఖచ్చితంగా టిఫిన్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అందుకనేసి అది కాక నైట్ కూడా కొన్ని టైమ్స్ లేట్ అవుతుంటుంది. ఇంకెందుకులే అన్నట్టు రూమ్కి ఒకటే ఇక్కడుండి ఫుడ్ వేరే చోట కాశీ అన్నపూర్ణ అని చెప్పి మన తెలుగు వాళ్ళదే హోటల్ ఉందన్నమాట. సో అందులో అయితే కట్టుకున్నాను. లైక్ 3 మంత్స్కి ఒకటేసారి కట్టేసిన పేమెంట్ అయితే. సో ఇప్పుడు అది కూడా చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి రెంట్ 13,000 ఏమో అవుతుంది. 3 BHK విల్లాకి 13,000. అండ్ మొత్తము 6 మెంబర్స్ ఉన్నాము. 6 మెంబర్స్ కంటే లైక్ ఎంత 2,166 రూపీస్ సంథింగ్ ఎంత అవుతుంది. సో అది 2,166 రూపీస్ ప్లస్ మెస్ ఛార్జ్ అది వేరే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి మెస్ అయితే చూపిద్దాం. మా సాగిలైతుంది. బండి స్టార్ట్ చేసేటప్పుడు ఇదేదో హైట్గా ఉంది ఏంది రా అని చూస్తే లాలీపాప్ ఉంది ఇందులో. తీసి నాకిరే ఇగో రే ప్రామిస్ రే తినబుద్ధి అవుతుందిరా. ప్లీజ్ 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 ఇక్కడదే. సో మన విల్లాస్కి ఇదే అనమాట ఎంట్రన్స్. అక్కడైతే సెక్యూరిటీ కూడా 24/7 ఉంటారు. సో ఇక్కడ ఈ సందుకి ఎంట్రన్స్ లోనే ఇక్కడ కూరగాయల షాప్ ఉంటుంది. ఎగ్గులు, టమాటకాయలు, ఎర్రగడ్డలు అన్ని ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. అగబెట్టా అది ఫేక్. బాగుంటుంది బాస్. లాలీపాప్ ఈజ్ అన్ ఎమోషన్. చిన్నప్పుడు దీనికి వెనకలా విజిల్ వస్తుండే. లాలీపాప్ తినేసి దీనికి ఇట్లా నొప్పుకుంటూ పోతా అంటే భలే ఉంటుండే అప్పట్లో. సో ఆడల్లంత దూరాల్లో కనిపిస్తుండేదే మన కాలేజ్ అనమాట. దాని ఆపోజిట్లోనే ఇక్కడ కాశీ అన్నపూర్ణ అనేసి ఒక హోటల్ ఉంటుంది మన తెలుగు వాళ్ళదే. సో ఇక్కడ మనము 3 మంత్స్కి అయితే
మెస్సుకు కట్టేసిన. సో మెన్యూ అయితే ఇదన్నమాట. ఇది టిఫిన్స్ మెనూ అండ్ ఇది వచ్చేసి లంచ్ మెనూ. సో ఇట్లుంటుంది. సో మనోడు పార్సల్ అయితే తీసుకున్నాడు, ఇంకా రూమ్కి పోయి తినేసేదే. ఇంకా సో గైస్ ఈ విల్లాలలో ఉండేదానికి బెనిఫిట్ ఏంటంటే మంత్కి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 6,000 to 7,000 ఫ్యామిలీ. యా ఏం చెప్తాను, ఈ విల్లాలలో ఉంటే బెనిఫిట్ ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మంత్కి 6,000 నుంచి 7,000 వరకు అవుతుంది అనమాట. ఫుడ్కి, బెడ్కి, దానికి, దీనికి మొత్తం అంతా కూడా. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చయ్య